కాబట్టి మీరందరూ కూడా ఈ 7వ వార్షికోత్సవ సందర్భంగా బాబా గారికి ఒక వాగ్దానం చేసుకోండి. ఏంటో వాగ్దానం? మా వల్ల ఎవరికి కూడా ఏ కోణంలో కూడా ఇతరులు మేము బాధ పెట్టకుండా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను సాయి. ఈ విషయంలో మీరు నాకు తోడుగా ఉండండి అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకోండి. ఇంకో విషయం ఏంటంటే, దీన్ని మీరు 100% సక్సెస్ చేయాలంటేనండి అన్నిటికన్నా మూల సిద్ధాంతం ఒకటి ఉంది. అదేంటంటే 24 అవర్స్ బాబా గారు మనతో ఉంటారన్న భావనతో ఉండటం. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ ఇలా జీవించి ఉన్న ప్రతి జీవిలో భగవంతుడు ఉంటాడు. ఆత్మ బయటికి వెళ్తే శవమైపోతుంది. అందరూ కదులుతున్నారంటే అందరిలో ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మ ఎవరండి? భగవంతుడు పంపించిన శక్తి. ఆ భగవంతుడు మన అందరిలో ఉంటాడు. మన ప్రతి చర్య చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ స్పృహతో బాబా నాయందే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అన్న భావనతో మీరున్న రోజున మీ మనసులోకి ఎటువంటి చెడు ఆలోచన రాదు, చెడు సంకల్పం రాదు, ఇతరులకి చెడు చేయాలని కూడా మీరు అనుకోరండి. కాబట్టి ఈ యొక్క స్పృహని, భగవంతుడు సర్వాంతర్యామి అనేటువంటి భావనని మీరు అనువనును నింపుకోండి. మీకు జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే బాబాతో పంచుకోండి. ఇప్పుడు మాట్లాడుతూ ఉండండి. అది ఇప్పుడు నేను బాబా గారిని అంటే డాడీ అనుకుంటున్నాను. అది డాడీ ఇది డాడీ అంటే ఏంటయ్యా అదయ్యా ఇదయ్యా అనుకుంటుంటా. సో మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా భగవంతుడు ఓపెన్గా షేర్ చేసుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే మీరు ఎప్పుడైతే ఇలాగా బెస్ట్ ఫ్రెండ్గా భగవంతుడిని మీరు ఊహించుకుని ప్రతి కష్టము ప్రతి ఆనందము ఆయనతో షేర్ చేసుకుంటూ ఉంటారో ఆ బాండింగ్లో నుంచే మీకు ప్యూరిటీ వచ్చేస్తుంది. మీ మనసులో ఇంకా ఎటువంటి చెడు ఆలోచన అనేది ఉండదండి. కాబట్టి ఈ విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకుని బాబా గారి మార్గంలో ఉంటూ మనందరం కూడా జన్మల్ని తరింపజేసుకుందాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సాయిబాబా సత్సంగ సేవా సమితిలో ఉన్నందుకు మనందరం కూడా బాబా గారికి జన్మలకి రుణపడి ఉంటామండి. ఎందుకంటేనండి నాకు తెలిసి అంటే ఇది గర్వంగా గొప్పగా కాదు, బాబా ఇచ్చిన అనుగ్రహం, మనం కొత్తగా చేసింది కాదు. మన సేవా సమితిలో చేసినన్ని సేవలు, ఇన్ని రకాల సేవలు బహుశా ఏ సేవా సమితి కూడా చేయదండి. ఇన్ని రకాల సేవలు. నేను కొన్ని సేవా కార్యక్రమాలు చూస్తుంటా, కొన్ని ఆర్గనైజేషన్లో చేస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు ఫండింగ్ వాళ్ళు డిపాజిట్లు వేసుకుని ఒక పెద్ద డాన్ ఉంటాడు, ఆయన వాళ్ళ ఆస్తిలోంచి కొంతమంది చేస్తుంటారు. ఇలాగా స్వచ్ఛందంగా ఎంతమందిని భాగస్వాములు చేస్తుంది. మన సేవా సమితికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇంతమంది సేవకులు 100 రూపాయల దగ్గర నుంచి 10,000. ఇవాళ పాండు గారి తరఫున వాళ్ళు భిక్షాటన సేవకి 45,000 రూపాయలు. అది నేను ఊహించా. అలాగా పాండు గారు ఫోన్ చేశారు, సార్ మా మేనకోళ్ళకి మన ఫిబ్రవరిలో పెళ్ళి అయింది, మన సేవల గురించి చెప్పాను నేను వాళ్ళకి, ఇలా భిక్షాటన సేవ గురించి చెప్తే ఆ మొత్తం ఎంత అవుద్ది అని అడిగారు. సుమారుగా ఇలా 45,000 నుంచి 50,000 అవుతుంది సార్. అది కూడా మనం హోల్సేల్లో తీసుకొస్తే ఈ బియ్యం కాకుండా అని చెప్తే నేను క్యాజువల్ చెప్పాను డీటెయిల్స్. వాళ్ళు వెంటనే అసలు అమౌంట్ పంపించారు, 45,000 పంపించారు. అంటే బాబా గారు 100 రూపాయల దగ్గర నుంచి వేలు లక్షల వరకు ఇవ్వగలిగేటువంటి ఒక సైన్యాన్ని, ఆ సేవ యొక్క అవసరాన్ని బట్టి ఆయన ఎంతైనా తెప్పించేసుకుంటూ ఉంటాడు. నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది, గర్వపడే విషయం ఏంటంటే నాన్న, మనం ఒక మెడికల్ క్యాంప్ అని పెడతాం. మన చేతిలో ఉండేది 30,000 40,000 ఉంటుంది. కానీ మెడికల్ క్యాంప్ ఒక 80,000 ఖర్చు ఉండదు. ముందు మనం ఏం చేస్తాం, దిగిపోతే అసలు మందులు ఎలా వస్తాయో కూడా మనకు తెలియదు. మెడికల్ క్యాంపులు మందులు కొంటేనే 2-3 లక్షలు అయిపోతుంది మనం చేసిన మెడికల్ క్యాంప్కి. కానీ బాబా గారి అద్భుతం ఏంటంటే, మనం డేరుతో దూకేస్తాము. ఆ దూకేసిన తర్వాత దానికి తగ్గ ఏర్పాట్లన్నీ ఆయన చేసుకుంటాడు. ఫండ్స్ ఆయనే తెచ్చేసుకుంటాడు. యాక్చువల్గా వేరే చోట్ల ఒక మెడికల్ క్యాంప్ జరగాలంటే బడ్జెట్ టేబుల్ మీద ఉంటేనే వాళ్ళు సేవ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర 10,000 ఉంటే ఆ 10,000 ఒక డాక్టర్తోనే సేవ చేస్తారు. అంతేగాని ఏమీ లేకుండా 10 మంది డాక్టర్లు అనౌన్స్మెంట్ ఎవరండి? అలా అనౌన్స్మెంట్ ఇవ్వగలిగేటువంటి ఏకైక సంస్థ సేవ సత్సంగ సేవ. మనం ఐ క్యాంప్ పెట్టాం. మన చేతిలో తుప్పట్ల సేవలో 30,000 ఉంటే ఐ క్యాంప్ పెట్టాం. 10 మంది ఆపరేషన్లు చేద్దాం అనుకున్నాం. కానీ మనం ఏం చేసాం, 10 మందికి బడ్జెట్ పెట్టుకుని 25 మందికి ఆపరేషన్ రాసాం, 125 మందికి కళ్ళజోళ్ళు రాసాం. అంటే ముందే కమిట్మెంట్.
ముందే కమిట్మెంట్ ఇచ్చేస్తాం, చేతులు ఎంత ఉన్నా సరే. కానీ ఆ 30,000 సబ్జెక్ట్ కాస్త ఏమైందండి, 2 లక్షల సబ్జెక్ట్కి వెళ్ళిపోయింది. ఈ రోజుకి మనం కంటి ఆపరేషన్ చేస్తానే ఉన్నాం ఇన్ అడ్వాన్స్. మళ్ళీ ఒక కంటి ఆపరేషన్ నా దగ్గర ఉండడం ఏంటి. అదేవిధంగా ఇంకోటి వీల్ చైర్స్ అండి. ఆ వీల్ చైర్స్ కూడా అరే తప్పు ఓకే రైట్. వీల్ చైర్స్ కూడానండి మొదటి వార్షికోసం ఇప్పుడు 6 ఇచ్చామండి. ఈ రోజు వరకు వచ్చి కూడా మన దగ్గరికి శేఖర్ గారు పలానా వాళ్ళు ఉన్నారు అంటే ఏంటి ఇక వాళ్ళకి కన్సల్ట్గా మనం వీల్ చైర్ ఇవ్వాల్సింది. మొన్న రీసెంట్గా జూన్లో నా పుట్టినరోజుకి మన సేవా సంస్థ సభ్యులందరూ కలిసి ఫండింగ్ చేసుకుని ఒకరికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. కంటి ఆపరేషన్లు అయినా సరే, అంగవికలాంగులు వీల్ చైర్లైనా సరే, అది మనకి నిరంతరాయంగా ఎనీ టైం ఎవరు అప్రోచ్ అయినా సరే ఏంటి మనం కాదనకుండా ఆ కార్యక్రమం చేస్తూనే ఉంటామండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన స్కాలర్షిప్లు కూడా మనం నిరంతరాయంగా చేసుకుంటూ ఉన్నాము ఏంటి. సో ఇంత మంచి భాగ్యాన్ని కలగజేసినటువంటి బాబా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాయ్ అండి, అందరికీ సాయిరాం. నేను సమితిలోకి అరుణ్ ద్వారా వచ్చానండి. ఇప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 5వ సంవత్సరంలోకి వస్తున్నాము. ప్రతి సంవత్సరం నేను ప్రతి యానివర్సరీకి మాట్లాడదాం అనుకుంటానండి, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఈ ఇయర్ ఎలా అయినా మాట్లాడాలి అని గట్టిగా అనుకున్నాను. సో కానీ కరోనా టైం వల్ల మాట్లాడలేని పరిస్థితి. ఒక విధంగా మనం స్టేజ్ మీదకి వెళ్ళి బాబా గారు ఈ రూపంలో లైవ్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు బాబా గారికి నేను రుణపడి ఉంటానండి. ఇంకోటండి, సమితిలోకి రాకముందండి చాలా కష్టాలు పడ్డానండి. నేను చెప్పాలంటే ఒక విధంగా చావు అంచుల వరకు వెళ్ళొచ్చానండి. వెళ్ళిందాన్ని ఎందుకు వెనక్కి వచ్చానో తెలీదు. ఇప్పుడైతే మాత్రం బాబా గారు ఏదో నాతో చేపించాలి, నీ వెనుక నేనున్నానని ఎన్నో మన సమితిలో ఎన్నో చేపించారండి నా చేత. యాక్చువల్గా ఎన్నో ఈవెంట్స్ కానీ మేము చేసేవి కానీ చాలామంది చూసి గుర్తుపట్టడం కానీ చాలా సంతోషంగా కొన్నిసార్లు ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే అండి, నేను ఈ సమితిలోకి రాకముందు చెప్పాను కదా, ఇప్పుడు అది చనిపోయే వరకు వెళ్ళానండి. వెనక్కి వచ్చాను, ఎందుకు వచ్చానో తెలియదు. వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు సమితికి వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నానండి. నేను పర్సనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ బాబా గారు నన్ను నిలబెట్టారు. నా దగ్గర రూపాయి కూడా లేని స్టేజ్ నుంచి నేను బాబా గారికి నా జీతంలో ఎవ్రీ మంత్ 1000 రూపాయలు ఇస్తున్నానండి ఆయనకి. ప్రతి నెల ఏదో ఒక రూపంలో ఆయనకి నేను 1000 రూపాయలు చందా ఇస్తున్నానండి. అంటే ఆ స్థాయి నుంచి ఆయన ఏ స్థాయికి తెచ్చారో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇదనే కాదండి, నాకు చాలా వరకు నా జాబ్లో చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తే అవన్నీ ఆయన క్లియర్ చేసి నాకు ఇంత కరోనా టైంలో కూడా నాకు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ చిన్న లోటు జరగకుండా ఆయన ఉన్నానని ప్రతి చోట నన్ను నిలబెడుతూనే వచ్చారండి. ఏదో జన్మలో మనం పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఇలా ఈ సమితిలోకి వచ్చి ఇంతమంది సేవలు, ఇన్ని సేవలు, ఇంత పెద్ద కుటుంబంలో నేను ఒక మెంబర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను చెప్పాలంటే. నిజంగా అండి, ఏదో జన్మలో నిజంగా మనం చేసుకున్న పుణ్యం వల్లేనండి ఇది. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నేను మాత్రం శేఖర్ సార్ గారికి చాలా రుణపడి ఉంటానండి. అంత మంచి వ్యక్తిని నేను చూడలేదు. ఇంకో విషయం అండి, ఆయన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ఎంత ఏదైనా ఒదిగి ఉండాలి అనేదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం అండి. అది మాత్రం 100%. శేఖర్ సార్ దగ్గర మనం ఎంత నేర్చుకున్నా తక్కువేనండి. సమితిలోకి వచ్చాక కూడా నేను నా లైఫ్లో చాలా వరకు మారుతూ వచ్చాను. మాకు చేతనైన హెల్ప్ చేస్తూనే వచ్చామండి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
అందరూ దయచేసి మీ పర్సనల్ వీడియోస్లో మీ యొక్క అనుభూతులు, మీరు సమితికి వచ్చి ఎన్నాళ్ళైంది, బాబా గారు మీకు చూపించిన మార్పులు ఏంటి అనేది తప్పకుండా అందరూ షేర్ చేసుకోవాలండి. ఎందుకంటే అండి, నేను ఒక్క పూట సేవకు రాకపోయినా నాకు బాబా గారు కనపడడం అనేది మామూలు విషయం కాదండి. నేను సార్కు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక పూట వెళ్ళకపోతే ఏదైనా వర్క్ ఉండి ఆగిపోయినా బాబా గారు కనపడడం అంటే అది మామూలు విషయం కాదండి. దేవుడు ఎక్కడో లేదండి, గుళ్ళుకెళ్ళి మనం అభిషేకం చేస్తే దేవుడు ఉన్నాడని కాదండి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టినా అందులో కూడా దేవుడు కనపడతాడండి. అది మనం గుడికే వెళ్ళాలి అవసరం లేదండి. నిరుపేద అనే వాళ్ళకి మనకి తోచిన చేతనైన సాయం మనం చేస్తే ఖచ్చితంగా అందులో దేవుడు ఉంటాడండి, మన వెనక ఖచ్చితంగా ఉంటాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు మాత్రం సేవ వదలకండి. వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, అది బాబా గారి పరీక్ష అనుకొని ముందుకు వెళ్ళడమేనండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శేఖర్ సార్ గారికి, నా తోటి మిత్రులకి, సేవలో ఉన్న ప్రతి సభ్యునికి మీ మనసులో ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. మీ హ్యాపీ మూమెంట్స్, మీ పర్సనల్ థింగ్స్ అన్నీ షేర్ చేసుకోండి. ఇంకో విషయం అండి, నేను ఈరోజు ఉన్నాను, ఇన్ని సేవలు చేశాను అంటే దానికి కారణం మాత్రం బాబా గారండి. బాబా గారి తర్వాత నడిపించింది అరుణ్ అండి. ఖచ్చితంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేకపోతే నేను అసలు ఎక్కడో ఉండేదాన్ని అండి. చిన్నప్పటి నుంచి సేవ అంటే ఇంట్రెస్ట్, కానీ ఎప్పుడు అవకాశం రాలేదండి. వచ్చిన అవకాశం ఎలా అయినా సద్వినియోగం చేసుకోవాలి అని అనుకున్నాను. అది అరుణ్ రూపంలో వచ్చింది. అది ఏమన్నాలో కూడా తెలియదండి. ఏదో అంటారు కదా, ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో అని. ఇదే కాదండి, కరోనా టైంలో కూడా మేము ఫ్యామిలీ కిట్స్ పంచడం కానీ, ఒక్కలేంటండి వచ్చే ప్రతి ఒక్కరు సేవకులు చాలా బాగా చేస్తారండి, చాలా సపోర్టింగ్గా ఉంటారు. అసలు అది మర్చిపోలేంది. నిరుపేద కుటుంబాలకి, 1200 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదండి, ఇంత కఠినమైన కరోనా సిచ్యువేషన్లో కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఆ నిరుపేదలకు ఇస్తుంటే అండి, వాళ్ళ మొహంలో వచ్చే చిరునవ్వు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదండి మనకి. వాళ్ళ మొహంలో చూసే చిరునవ్వు కానీ, వాళ్ళ సంతోషం అండి వాళ్ళకి. ఏ ప్రభుత్వం చేయలేంది, ఏ పార్టీలు చేయలేంది, ఒక మన సమితి చేసామన్న ఆనందం ఆ ఫేస్లో. అది నిజంగా శేఖర్ సార్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలండి. గొప్ప వ్యక్తిత్వం. నేను సార్తో చాలాసార్లు అంటూ ఉంటాను, షిరిడి తర్వాత షిరిడి అంత అయింది సార్ మన విజయవాడ, అది కేవలం మీ వల్లే సార్ అని చెప్తూ ఉంటాను. అది మాత్రం 100% అండి. నేను ఎక్కడున్నా కానీ తప్పకుండా ఆ మాట నెరవేరుతుందని బాబాగారిని ఆశిస్తున్నాను. సాయిరామ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వసంత. ముందుగా సమితి సభ్యులందరికీ 7వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అండి. అలాగే శేఖర్ గారికి 7వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అండి. నేను ఈ సంస్థకి రావటానికండి ముఖ్యంగా అరుణ్ కుమార్ కారణం అండి. ఈ సంస్థకి నేను వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఈ సంస్థకి నేను రాకముందండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. బాబా గారి దయ వల్ల అవన్నీ చాలా వరకు బాబా గారు తీర్చారు. నన్ను ఆర్థిక ఇబ్బందుల నుండి చాలా కాపాడారండి. ఈ సంస్థలో ఒక అందరం సంస్థ కుటుంబంలో కలిసిమెలిసి చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి నాకు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని శేఖర్ సార్ని చూసి మనం నేర్చుకోవాలండి. సార్ని చూసి మనం ఎంత నేర్చుకున్నా తక్కువేనండి. ఇలాంటి సేవలు ముందు ఇంకా చేయాలని, బాబా గారి దయ వల్ల ఈ సమితిలో నేను కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సాయిరామ్ అండి.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సాయి సత్సంగ సేవా సమితి 8వ వార్షికోత్సవం సందర్భంగా శేఖర్ సార్కి మరియు మన హోల్ టీం మెంబర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. సార్ గురించి చెప్పాలంటే మీకెవరికి తెలియని విషయాల గురించే నేను మాట్లాడతాను. ఎందుకనంటే శేఖర్ గారికి నాకు మాత్రమే తెలిసిన విషయం, ఎంతో మందికి కరోనా నేపథ్యంలోని మనం విజయవాడ సిటీలోని ఎంతమందికో సహాయం చేశాము, మన అన్ని రకాల సహకారాన్ని అందించాము. కానీ అదర్ సిటీస్ లో కూడా మన యొక్క సాయి సత్సంగ సేవా సమితి ద్వారా ఎంతో మందికి నేను సార్ కాల్ చేసి, సార్ పలానా చోట వీళ్ళు చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నారు సార్, వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అని చెప్పంగానే వెంటనే ఇమీడియట్ గా సారు ఓకే మేడం అలాగే చేద్దాం, మీరు రెస్పాండ్ అవ్వండి, వాళ్ళకి మెసేజ్ చేయండి అని చెప్పి ఫోన్ పే ద్వారా వాళ్ళకి మనం అమౌంట్ పంపించడం, అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా సరుకులు అవి ఇప్పించడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు సార్ ద్వారా నేను చేశాను కరోనా టైంలోని. ఈ విషయం మీకు అందరికీ ఇప్పటిదాకా ఎవరికి తెలియదండి. నేను ఈరోజు ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకొని ఇప్పుడు చెప్తున్నాను. అసలు చాలా వాళ్ళు వెంటనే మనకి థ్యాంక్స్ చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ వెంటనే మనకి తెలియజేసేవారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కూడా విజయవాడ సిటీలో కూడా కరోనా నేపథ్యంలో మనం చాలా మందికి ఫుడ్ ప్యాకెట్స్ పంచేటప్పుడు ఆ ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తుంటే వాళ్ళు మేడం మాకు డైలీ ఇన్ని ప్యాకెట్స్ కావాలి, ఇక్కడ ఇలాగా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి కావాలి వాళ్ళకి కావాలని చాలా మంది మనల్ని అడుగుతుంటుంటే సార్కి చెప్తే అలాగే మేడం అసలుకి ఏం ఆలోచించకండి, పర్వాలేదు తీసుకెళ్ళండి, ఇవ్వండి వాళ్ళకి అని చెప్పానని నా ద్వారా చాలా మందికి మనం ఫుడ్ ప్యాకెట్స్ డైలీ కూడా పంచుతూ ఉండేవాళ్ళం అండి. వాళ్ళకి స్పెషల్ గా 72 days మనం నాన్ స్టాప్ గా ఫుడ్ ప్యాకెట్స్ ని సప్లై చేసాము. ఇంకపోతే మనం పోలీసు శాఖ వారికి, తర్వాత ఈ విఎంసి వాళ్ళకి మజ్జిగ బాటిల్స్ అవి పంచినప్పుడు వాళ్ళతో నాకు కలిగినటువంటి అనుభవాల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. వాళ్ళందరూ కూడాను ఎంతగానో అసలుకి మెచ్చుకొని మనల్ని, మన సాయి సత్సంగాన్ని ఎంతగానో మెచ్చుకునేవారు. ఇలాంటి మన సర్వీస్ చేస్తున్నందుకు వాళ్ళకి మంచి నీళ్లు కూడా దొరకకుండా ఎంతో విలవిల్లాడుతున్న సమయంలో మనం ఇచ్చిన మజ్జిగ బాటిల్ వాళ్ళకి అసలుకి ఎంత సంతోషపడేవారో వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ సంతోషాన్ని నేను చూడటం జరిగింది. ఆ విషయంలో కూడా నాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళందరినీ కూడాను ఇప్పటికీ కూడాను అసలు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళందరూ నన్ను పలకరిస్తుంటారు, మాట్లాడుతుంటారు. నన్ను అందరూ కూడాను ఒక గుర్తింపు అంటూ నాకు ఈ సాయి సత్సంగం ద్వారానే నాకు వచ్చింది. తర్వాత కరోనా టైంలో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా నా కార్యక్రమాల్లోని నాకు ఎప్పుడు మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ నాకు హెల్ప్ చేయలేదు. కానీ కరోనా టైంలో మాత్రం వాళ్ళు కూడా ఈ సేవలకి రావడం, ఈ సేవల్లో పాల్గొనడం, ఆ సేవా కార్యక్రమాలకి సంబంధించి వాళ్ళు కూడాను ఈ ఫుడ్ ప్యాకెట్స్, మజ్జిగ బాటిల్స్ పంచడం, ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా ఆ టైంలోని నాకు చాలా సహకరించారు. ఈ విషయంలో సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకాలం ఎప్పుడు కూడా కార్యక్రమాలకి రాని వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ పాల్గొన్న దగ్గర నుంచి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం, సేవల్లోకి రావాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు మన సార్ గారు ఇంకొక విషయం కూడా మీ అందరితో నేను పంచుకోవాలి. సార్ గురించి నేను ఎన్నో చేశానండి. సార్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేశాము. ఒక ఫుడ్ ప్యాకెట్స్ అవనే కాదు, మనం నిత్యావసర సరుకులనే కాదు, మీకు అందరికీ తెలియనిది ఇంకో విషయం ఏంటంటే చదువు కోసం కూడా, స్టడీస్ పరంగా కూడా ఎప్పుడు ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవుతే వెంటనే నేను సార్కి ఫోన్ చేసి, సార్ ఇది వాళ్ళ పరిస్థితి, ఇలా వాళ్ళకి ఈ అవసరం ఉంది, ఇలా వాళ్ళకి మనం హెల్ప్ చేయగలమా అని అడిగితే ఇమీడియట్ గా
ఎప్పుడు కూడా అసలుకి టైం తీసుకోకుండా వెంటనే నాకు రెస్పాండ్ అయ్యేవారు. అలాగేనండి చేద్దాం, తప్పకుండా చేస్తామని చెప్పండి అని అనేవారు. స్కాలర్షిప్లు ఇప్పించడమే కానీ, తర్వాత వాళ్ళకి చదువుకి సంబంధించి ఏదైనా ఫీజులు కట్టించడమే కానీ, ఇలాంటివి కూడా ఎవ్వరికి మన టీం మెంబర్స్ ఎవ్వరికి తెలియని ఎన్నో కార్యక్రమాలు సార్ ద్వారా నేను చాలా చేశానండి. అవి ఇప్పటివరకు ఎవరితో మీ అందరితో నేను షేర్ చేసుకోలేదు. రీసెంట్ గా బీటెక్ చేసిన పాప మొన్న ఈ మధ్య నాకు వన్ వీక్ బిఫోర్ నాకు పరిచయం అయింది. తను 4th ఇయర్వి తను ఫీజు కట్టలేకపోయారట. చాలా పూర్ పీపుల్ అండి వాళ్ళు. దానికి సంబంధించి తన సర్టిఫికెట్లు కాలేజ్ లో ఉండిపోయి ఆ ఫీజు కడితే గానీ, ఆ సర్టిఫికెట్లు వస్తే గానీ నేను ఎక్కడైనా జాబ్ కి ట్రై చేసుకోలేను ఆంటీ, నాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడిగితే వెంటనే నేను సార్కి చెప్పాను. సార్ తప్పకుండా చేద్దామని చెప్పారు. తర్వాత వాళ్ళు ఇంకా మనం ఏమైనా కావాలంటే కూడా మనకు ఉన్నటువంటి మన స్పాన్సర్స్ కూడా మనం కనుక్కొని వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేద్దామండి, పెద్ద అమౌంట్ అని చెప్పేసి అని కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఇలాంటివి ఎన్నో విషయాలు మన గ్రూప్ లో సాయి సత్సంగ సేవా సమితిలోని ఎంతో మందికి తెలియడం లేదండి. మేము చేస్తున్నది గుప్తంగానే ఉండిపోతాయి. ఈ రోజు ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా నాకు ఎందుకో మీ అందరితో ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఈ టైంలో ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఫొటోస్ తీయడం అనేది మాకు హాబీ కాదు, ఫొటోస్ పెట్టుకోవడం కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా కాదు. కాకపోతే మా పాయింట్ ఆఫ్ వేలో ఫొటోస్ అంటే ఏంటంటే, మేము చేస్తున్న సేవల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇలాగా సేవ చేయాలని కానీ, లేదంటే కనుక ఈ సేవా కార్యక్రమాలకి వాళ్ళ సహాయాన్ని ఏదైనా అందిస్తారని అన్న ఒక మంచి ఆలోచన మాకు సంబంధించినంత వరకు ఆ విషయంలోని నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నానండి. మేము సర్వీస్ చేస్తున్నప్పుడు మేము ఎప్పుడు నుంచో సేవా కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడాను ఈ కరోనా నేపథ్యంలో మేము చాలా మందికి అసలుకి ఇయరే మా సాయి సత్సంగికి ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ లాగా ముద్ర పడిపోయిందండి. విజయవాడ సిటీలో ఏ ఒక్క సేవా సంస్థ చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలని, ఎంతో సేవల్ని అసలుకి మేము డబ్బు గురించి ఆలోచించకుండా ఎంతో మందికి ఎన్నో రకాలుగా మా సహాయాన్ని అందించగలిగాము. చాలా ఈ విషయంలో మేము అందరం చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతాము. మాకెంతో గర్వంగా ఉంటుంది అసలుకి. ఎందుకనంటే ఇంతవరకు విజయవాడ సిటీలో ఎవ్వరూ చేయనటువంటి, చలికాలం వస్తే దుప్పట్లు పంచడం అని, సమ్మర్ వస్తే మజ్జిగ పంచడం అని చెప్పి, 4వ ఆదివారం అన్నదాన సేవ అని, ఇట్లాంటివి ఎన్నో మా కార్యక్రమాలు అసలుకి నిరంతరాయంగా నిర్విరామంగా జరుగుతున్నాయి. ఇంకొక ముందు కూడా ఇలాగే జరగాలని నేను కోరుకుంటున్నాను. మొన్న మేము ఈ సేవలోని పాల్గొన్నప్పుడు కరోనా టైంలోని మమ్మల్ని ఎంతో మంది ఫోటోలు, వీడియోస్ తీసుకున్నారండి. వాళ్ళు అందరూ కూడాను మాకన్నా ఎక్కువ వాళ్ళే పబ్లిసిటీ ఎక్కువ చేశారు మమ్మల్ని, మా సేవా సంస్థని, మా సాయి సత్సంగాన్ని. వాళ్ళు ఏంటంటే, ఒకసారి నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము మోడీ గారి తరఫున మా ఊర్మిళ నగర్లోని క్యాంటీన్స్ పంచడానికి ఈ కరోనా నేపథ్యంలో సర్వీస్ కి నేను అటు కూడా చేసేదాన్ని. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి ఒకళ్ళని ఇన్వైట్ చేశారు. చేసినప్పుడు రాము గారు అని చెప్పి అతను వచ్చారు. అతను ఆర్ఎస్ఎస్ మెంబర్ అంట. ఆల్రెడీ నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా నాకు అతనితో పరిచయం కూడా లేదు. విజయవాడ సిటీ అయినప్పటికీ నేను ఎప్పుడు అతన్ని చూడడం కూడా లేదు. అయితే ఏం జరిగిందంటే, ఆ రోజు ఆ ఫంక్షన్ లో మేము కలిసినప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా సారు. చేస్తుంటుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు ఈ మేడం గారు తెలుసని అనేటప్పటికి నేను అడిగాను వాళ్ళని, సార్ నేను ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం, నేను ఎలా తెలుసండి మీకు అని అంటే, ఆ రోజు సార్ చెప్తుంటుంటే నేను అందరి ముందు, అక్కడ ఒక 10 మంది సభ్యుల్లాగా అందరూ ఉన్నామండి, వాళ్ళందరి ముందు చెప్తున్నారు రాము గారు ఏమనంటే, ఆ మేడం గారు వాళ్ళ హస్బెండ్ తో కలిసి సర్వీస్ చేస్తున్నప్పుడు మేము ప్రతిరోజు ఆ మేడం కన్నా ముందో వెనకో ఉండేవాళ్ళం అండి. అనుకోకుండా ఎదురుపడుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలోని వాళ్ళు సర్వీస్ చేస్తుంటే వాళ్ళని మేము వీడియోస్ తీసి ఆ వీడియోస్ ని మా
గ్రూప్స్ లోని మేము పెట్టుకున్నాము, షేర్ చేసాము. మేడం గారు చాలా మందికి సేవ సాయి సత్సంగంలో చేస్తారని చెప్పి తెలుసు, మాకు కూడా తెలుసు. వీళ్ళు నెహ్రూ బొమ్మ సెంటర్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మనకి ముద్ర పడిపోయిందండి. దాని గురించి నాకు మెసేజ్ పెట్టి ఫొటోస్ వీడియోస్ పెట్టేవారంటండి, సాయి సత్సంగం వాళ్ళు ఇలా సేవ చేస్తున్నారని. అసలుకి నేను అది వినినప్పుడు అంత ముందు మన సాయి సత్సంగం గురించి నా గురించి పొగుడుతుంటుంటే అసలుకి నేను బాబా గారికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకనంటే ఇంతవరకు నేను ఝాన్సీ అంటే ఒక ఝాన్సీ అంతే, కానీ ఈ సేవా సత్సంగంలో సాయి సత్సంగంలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో కూడా, కొండ ప్రాంతాలే కాదు, ప్రతి ఒక్క చోట కూడా నాకంటూ ఒక ఐడెంటిటీ, నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక ఇది వచ్చింది ఈ సాయి సత్సంగం ద్వారానే. అందుకు నేను చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. ఇంకా నాకు ఈ జన్మకి నేను ఇలాగే ఈ సాయి సత్సంగం సేవలోనే సేవ చేస్తూనే నేను ఇదవ్వాలనేది కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడాను చాలా వరకు మన టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సహకారాన్ని అందిస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే అందించాలని నేను కోరుకుంటున్నాను. నేను అసలు ఈ సాయి సత్సంగ సేవా సమితిలోకి రావడానికి నాకు గల కారణం మా నాన్నమ్మ గారు చిన్నప్పటి నుంచి కూడా తను సేవ గురించి వాటి గురించి నాతోటి ఎప్పుడు కూడాను చెప్తుండేవారు. అందువల్ల ఆవిడ యొక్క ప్రోత్సాహమే, ఆవిడ యొక్క నాకు ఇన్స్పైర్, ఆమె మా నాన్నమ్మ గారే నాకు ఇన్స్పైర్. సాయి సత్సంగంలో నేను చేరడానికి గల కారణం నాకు ఇన్స్పైర్ మా నాయనమ్మ గారు. ఆవిడకి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ గురించి ఎంత చెప్పినా అది తక్కువేనండి. అందరికీ తెలుసు మన సార్ గారి గురించి, కానీ మన టీం మెంబర్స్ లోని మీ అందరికంటే కూడా నాకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే సారు అసలుకి కుడి చేత్తో ఇస్తూ ఎడం చేతికి కూడా తెలియనివ్వకుండా ఎన్నో సేవలకి కానీ ఏటికైనా సరే సహాయాన్ని అందిస్తున్నారు. డబ్బు రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ ఏదైనా సరే వాటికి సహాయం పొందే వాళ్ళకి సార్కి మధ్యలోని వారధిగా నేను ఉంటున్నందుకు నాకు అలాంటి అవకాశాన్ని కల్పిస్తున్న బాబా గారికి, ఇలాంటి ఇది నాకు ఇంత మంచి పేరు గుర్తింపు రావడానికి గల కారణమైన శేఖర్ గారికి నేను అసలుకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఎప్పటికీ ఆ రుణాన్ని నేను తీర్చుకోలేను. ఇంకా చెప్పాలంటే ఈ సాయి సత్సంగం ద్వారా మెడికల్ క్యాంపు, మనం మెడికల్ క్యాంప్ చేసినప్పుడు కూడానండి అసలు శాంతి మేడం తోటి నాకు ఉన్నటువంటి ఇది నేను అసలు మర్చిపోలేను. మేడం కూడా నన్ను మర్చిపోరని అనుకుంటున్నాను. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరం మీట్ అవ్వలేదు. ఎందుకనంటే అసలుకి మెడికల్ క్యాంప్ లోని శాంతి మేడం గారి యొక్క ఓర్పు, సహనం, పేషెంట్స్ ని చూసే విధానం అవన్నీ కూడాను మా ఇద్దరికి కూడా, మేడంకి నాకు కూడా, మా ఇద్దరికి కూడా బాగా సింక్ అయ్యిందండి. ఇద్దరం కూడా చాలా బాగా ఇదయ్యాము. నేను మళ్ళీ మేడం తోటి నాకు మెడికల్ క్యాంప్ లోని చేసే అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మన సాయి సత్సంగం ద్వారా నేను ఎంతో మంచి పేరు తెచ్చుకోగలిగాను. ఎక్కడెక్కడో ఎవరెవరో తెలియని వాళ్ళందరూ కూడా నన్ను గుర్తిస్తున్నారు. నన్ను గుర్తించడమే కాదండి, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ నాకు మీ సాయి సత్సంగం ద్వారా ఇది ఇవ్వండి, సాయి భిక్షకి అది ఇవ్వండి అని చెప్పానని నాకు ఇస్తున్నప్పుడు నేను వెంటనే ఇమ్మీడియట్ గా సార్కి కాల్ చేస్తాను. కాల్ చేసేది సార్ ఇలాగ ఇచ్చారండి, ఇలా ఇచ్చారండి, అంత ఇచ్చారండి అని అమ్మటే చెప్తాను. నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి నా సంతోషాన్ని మా నాన్నగారితో షేర్ చేసుకోవడం అలవాటు. మా అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా ఇప్పటికీ నేను నాన్నగారికి ఇవ్వమని చెప్పి మా నాన్నతోటే మాట్లాడతానండి. ముందు నా సంతోషాన్ని ఆయనతోటే ఫస్ట్ షేర్ చేసుకుంటాను. ఇప్పటికీ ఇంకా నీకు చిన్నపిల్లల మనస్తత్వం పోలేదని అంటుంటారు మా వాళ్ళంతాను. అదే విధంగా నేను సార్తో కూడా ప్రతి ఒక్క చిన్న మూమెంట్ ని కూడా, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడాను ఫస్ట్ సార్కే చెప్పాలి, సార్కే ఫోన్ చేయాలి, సార్ తోటే షేర్ చేసుకోవాలి. నాకు ఒక సోదరులు, బ్రదర్స్ లేరండి, మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళమే. అలాంటిది నాకు శేఖర్ గారు పరిచయం దగ్గర నుంచి నాకు ఒక బ్రదర్ లాగా, నాకు అన్ని విషయాలను కూడా మా నాన్న తర్వాత నేను
చూడగన్న మేము అందరం కలిసికట్టుగా మా సాయి సత్సంగ టీం మెంబర్స్ అందరం కూడాను ఇంకా ముందు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఇంకా మా యొక్క సాయి సత్సంగ సేవా సమితికి ఇంతకన్నా మంచి పేరుని తీసుకొస్తామని చెప్పి ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా మా సార్కి మేము మాటిస్తున్నాను. సార్ కూడా మాకు ఇంకా ఎంతో మందికి ఇలాగే సహాయపడాలని, ఆయనకి ఆరోగ్యం ఆయుష్ని భగవంతుడు బాబా గారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సత్సంగ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాయిరామ్ అండి. ఈ సత్సంగంలో మాకు 4 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను మా శ్రీవారు కాక ఇంకా మా పిల్లలిద్దరిని కూడా ఈ సత్సంగంలో సభ్యులుగా సభ్యత్వం పొందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సత్సంగంలో సర్వ ప్రాణుల సుఖదుఖాలు తమలుగా భావించి సత్సంగ సభ్యులందరూ ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ఆదివారం వచ్చిందంటే యుద్ధ సైనికుల్లాగా బయలుదేరి ఒక వారం ఆవులకు గడ్డి, ఇంకొక వారం కుక్కలకు బిస్కెట్స్, ఇంకొక వారం వృద్ధాశ్రమానికి వెళ్ళి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, వికలాంగులకు నివాసాలకు వెళ్ళి ఆహార ధాన్యాలు సరుకులు వారికి అందజేయడం, ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇంకా చెప్పాలంటే హాస్పిటల్స్కి వెళ్ళి పండ్లు పంపిణీ, వేసవికాలం వచ్చిందంటే పేదలకు పాదరక్షలు ఇవ్వడం, మజ్జిగ సేవ చేయటం, మజ్జిగ పంపిణీ చేయటం, చలికాలం వచ్చిందంటే పేదలకు దుప్పట్ల పంపిణీ, వారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్లాట్ఫామ్ల మీద పడుతున్న వృద్ధులకి, వికలాంగులకి, బిచ్చగాళ్ళకి బండ్లు వేసుకుని తిరిగి వాళ్ళకి దుప్పట్ల సేవ కార్యక్రమం జరుగుతుందండి. అభినందించిన విషయం అది. ఇదే కాకుండా విద్యార్థులకు పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇచ్చి వారి విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా విద్యార్థులు పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. దీని ద్వారా ఎంతో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనంతటికీ మూలమైన అలుపెరుగని కృషి చేస్తున్న మన సేనా నాయకుడు ఎంకే శేఖర్ గారు, వారి అన్నగారైన విజయ్ గారు, కిషోర్ గారు, ఇంకా నాకు పరిచయం లేని తదితర పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఈ పెద్దల సహకారం వల్ల మన సత్సంగం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. కొంతమంది డాక్టర్స్ ద్వారా వృద్ధులకు కళ్ళజోళ్ళు ఇప్పిస్తున్నారు. ఇంకా వికలాంగులకు చక్రాలు బండ్లు ఇస్తున్నారు. ఇదే కాకుండా ఇలాంటి సేవలన్నీ చేస్తుంటే మరి మానవ సేవ కదండి, మాధవ సేవ అంటారు. ఇంకా సాయిబాబా గారు అన్నట్లు మన సచ్చరిత్రలో మూగజీవుల ఆహారాన్ని సమర్పిస్తే వారికి అందించిన ఆహారం నాకు సమర్పించినట్లే అని మన బాబా గారు కూడా మనకు చెప్పారు. ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సేనను నడిపించడంలో మహాభారతంలో ద్రోణాచార్యులు గారు శిష్యులను తయారు చేసినట్టుగా ఎంకే శేఖర్ గారు వ్యవహరిస్తున్నారు. భగవద్గీతలో చెప్పినట్లుగా నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది. వీరిని చూస్తుంటే, వీరి సేవలు చూస్తుంటే, మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ జగతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే 1000 మంది మనుష్యులలో ఒక్కరికి మాత్రమే జ్ఞానం సిద్ధిస్తుంది. సేవ,
దానం, భక్తి లాంటి లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. అందులో అసలే ఇది కరోనా కాలం. కరోనా అనేది మన విజయవాడలో ఒక మహమ్మారిలాగా తాండవిస్తున్న సమయంలో కూడా మీరు చేసే సేవలు ఆగలేదు, సేవలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇది కాక పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాంటి సందర్భాల్లో మన సత్సంగ సభ్యులందరూ తమ విషెస్ అందజేస్తారు. అది ఎంతో సంతోషదాయకం. ప్రతి ఒక్కరూ ఈ సత్సంగ సభ్యులను సభ్యత్వాన్ని పొందడానికి కోసం ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. యువకులు, బాలురు, వృద్ధులు అని తేడా లేదు. అందరూ ఈ సత్సంగంలో సభ్యులేను. ఇది కాక ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. అన్ని జన్మల కన్నా మానవ జన్మ రావటం అనేది ఎంతో ఉత్తమమైంది. ఎందుకంటే పశువులు, పక్షులు, అంటే పశువులు అంటే జంతువులు, ఏ జంతువులేమి సరే, జంతువులు, వృక్షాలు, పక్షులు, కీటకాలు, ఇది కాకుండా ఇంకా జలాల్లో ఉంటాయి. ఇవి కాక ఇంకా ఇతర జలచరాలు, ఇవన్నీ కూడా వీటన్నిటికంటే మానవ జన్మ ఎంతో ఉత్తమమైంది. ఎందుకంటే మానవ జన్మలో మనకి ధర్మాధర్మాలు ఏంటో తెలుస్తుంది, పాప పుణ్యాలు తెలుస్తుంది, నీతి, న్యాయం, మంచి, చెడు, త్యాగం, యోగం అనేవి మనకి అర్థమవుతుంది. మరి 16 లక్షల జీవరాశులలో ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేరు కదా. కాబట్టి మనకు వచ్చిన జ్ఞానంతో ప్రతిఫలాన్ని ఆశించకుండా పనులు చేయాలి, కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి. ఈ మంచి పనులు చేయడం వల్ల వచ్చే ఆనందం ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. అది మనిషి ఉన్నత స్థానానికి ఎదుగుతుంది, ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. కాబట్టి మన సత్సంగ అనేక విధాలుగా ముందు విజయ పదంలో ముందుకు దూసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మన సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాన్ని తెలియజేసుకుంటున్నాను. మీనాకుమారి, చదలవాడి. బాబా గారికి పంచిపెట్టారు. ఫస్ట్ బాబా గారికి వందనాలు. అలాగే శేఖర్ గారికి, విజయసాగర్ గారికి, సంతోష్కి జన్మ శుభాకాంక్షలు. టీం మెంబర్స్ అందరికీ 7వ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ఈ సేవకి 2013 నుంచి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన కానీ ఈరోజు కూడా ఆర్థిక సహాయం అందుకున్నాను. అట్లాగే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామని మాకు తెలియదు, అదంతా బాబా గారికి తెలియాలి. నేను లేకపోయినా మా అమ్మాయిని ఆదరిస్తున్నాను, ఇలాగ ఆదరించాలని కోరుకుంటున్నాను. 7వ జన్మ శుభాకాంక్షలు. 7వ సంవత్సరం అనేది అలానే 7వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ సేవ తరపున నా వల్ల ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాను. ఈ మెంబర్స్ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తాను. అందరికీ నేను రాలేకపోయాను. మొదలు దానం సేవ అనేది మా అమ్మగారు చిన్నప్పటి నుంచి చెప్పారు. కాబట్టి మా స్కూల్లో రెడ్డి గారు అలాగే బాబా అంతా సాయం అంతా సేవ చేయమని చెప్పారు. మొట్టమొదటి గురువు గారు ఆయన. తర్వాత ఈ సేవకి శేఖర్ పరిచయం అవ్వక కారకులు సంతోష్ గారు ఈ సాయిబాబా సేవా సమితికి వచ్చారు. అలాగే దౌరవతి సాయిబాబా సేవా సమితి ఇద్దరు సమన్వయంగా చేస్తున్నారు. ఈ సేవ వల్ల 3 వ్యక్తులు కూడా పరిచయం అయ్యారు. మాతాజీ గారిని, మనసాయి గారిని. ఇలాగా మీ అందరి వల్ల అందరినీ కూడా మంచి వ్యక్తుల్ని, మంచి వాళ్ళని నాకు
అందరినీ నాకు ఇచ్చాడు బాబా గారు. ఎక్కడికి వచ్చినా ఆదరించే అవకాశం, నాకు నన్ను చూసే అవకాశం బాబా గారు ఇచ్చాడు. శేఖర్ సాయి గారికి, విజయసాయి గారికి, సంతోష్కి మరీ మరీ వందనాలు. కాబట్టి ఈ టీవీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు మీరు ఇలాగే ఈ సేవలు చేస్తూ నాకు కూడా సేవ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకంతే, ఇంకేం చెప్పాలి. ఓం సాయిరామ్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయి సత్సంగ సేవా సమితి సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు వి వెంకటేశ్వరరావు. నేను గొల్లపూడి నుంచి మాట్లాడుతున్నాను. మన సమితి 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని లైవ్ ద్వారా, ఇట్లా వీడియో చాటింగ్ ద్వారా తెలియజేయమని మన ఈ సాయిబాబా సత్సంగ సేవా సమితి వ్యవస్థాపకులు శేఖర్ గారు మనందరినీ కోరి ఉన్నారు. ఆ సందర్భంగా నేను మీ ముందుకు వచ్చాను. మన సేవా సమితి అనేక కార్యక్రమాలు చేస్తూ సేవలతో మంచి పురోగతి సాధిస్తూ అందరి మన్ననలను పొందుతూ ముందుకు దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దాన్ని వేరే విధంగా ప్రస్తావించిన అవసరం లేదు. ముఖ్యంగా నా ఈ సేవా సమితికి నన్ను దాదాపు గత 4 సంవత్సరాల క్రితం మా గొల్లపూడిలోనే ఉన్న మిర్యాల వెంకట కిషోర్ కుమార్ గారు పరిచయం చేశారు. ఆ పరిచయం చేసిన నాటి నుంచి నేను ఆ సేవా కార్యక్రమంలో నా హితోధికంగా నాకు తోచిన విధంగా నేను సహాయపడుతూ నాకు తోచిన విధంగా సహాయపడుతున్నాను. సేవా కార్యక్రమాల్లో నేను కొంచెం చాలా తక్కువగా పాల్గొంటాను. ఇది నా సమయానుపాలన అవ్వండి, నా అలసత్వం అవ్వండి, బద్ధకం అవ్వండి, ఏదైనా నేను కొంచెం సేవల్లో పాల్గొనడం చాలా చాలా అరుదుగానే ఉంటుంది. కానీ ఆ సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు మనతో ముందు ఒక 10 మంది సభ్యులతో ప్రారంభమై ఇప్పుడు దాదాపు 500-600 మంది సభ్యులతో చాలా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇలాంటి మంచి సేవ మన భారతదేశంలోనే లేదని ఎప్పుడు మన శేఖర్ సాయి గారు చెబుతూ ఉంటారు. ఇలా మరీ ముఖ్యంగా ఈ సేవలో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి సేవ పట్ల ఉన్న నిబద్ధత చాలా నన్ను అబ్బురపరుస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మన దగ్గర ఉన్న ఈ వెంకట్ అని కానీ, సతీష్ గారు అని కానీ, ఇంకా పాండు గారు, ఇంకా చాలామంది పేర్లు మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ మన 4 ఆటోలకు సభ్యులైన నాగేశ్వరరావు గారు, రమణ గారు, ఇలాంటి వారిని కూడా మనం ఈ విధంగా ముందుకు తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా అసలు మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మన సమితి చేసిన సేవలు చాలా అద్భుతమైనవి. ఎంతో ధైర్య సాహసాలతో వాళ్ళు మన సమితి సభ్యులు చాలా నిర్విఘ్నంగా ఇప్పటివరకు చాలా అద్భుతంగా సేవలు చేస్తూ ఉన్నారు. ఆ సేవలు ముఖ్యంగా సేవలకి సహాయం చేయడం ఎత్తు, వాటిని సరైన సమయంలో సరైన పేదలకు అందజేసే క్రమంలో ధైర్యంగా దూసుకుపోతున్న మన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. సాయిబాబా వారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. అయితే మరీ ముఖ్యంగా ఈ అందరికీ చెప్పే అంశాలే. ఈ 7 సంవత్సరాల దాంట్లో మనం కొన్నిటిని నెమరేసుకుంటే కూడాను అందులోని కొన్ని ఏమి దాంట్లో అన్యదా భావించకపోతే మన సమితి దాంట్లో వాట్సాప్ సంబంధించి గ్రూప్లో కొన్ని లోపాలు ఉన్నాయనే మాట నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే మరీ ముఖ్యంగా మన పుట్టినరోజులు ఎవరైనా శేఖర్ సాయి గారు పుట్టినరోజులు వేడుకల సందర్భంగా మనం ఒక గ్రూప్లో పెడుతున్న టైంలో దాదాపు ఆయన పెట్టంగానే అందరూ పొలోమని విరివిరివిగా అందరూ శుభాకాంక్షలు అని తెలియజేస్తూ ఉన్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఒక శేఖర్ సాయి గారు షిరిడి సాయి అది ఆయన చెప్తే సరిపోతుందేమో అని నా అభిప్రాయం. ఇంకోటి ఎవరన్నా వితోధికంగా డబ్బులు కానీ ఏదైనా సహాయం చేసినా వెంటనే మీ సహోదయానికి ధన్యవాదాలు రెడీగా ముందుండి దాదాపు 100 మంది పెట్టేస్తున్నారు. ఈ టైంలో అసలు మంచి విషయాలు కొంతమంది పెట్టే విషయాలు సరే మరుగున పడిపోతున్నాయి. ఈ మధ్య ఒక రాజుగారు అనే భగవద్గీత గురించి భక్తి యోగంలో ఉన్న అసలు భగవద్గీత భక్తి యోగం చెప్పిన మార్గం గురించి మంచి సరళంగా
భగవద్గీత గురించి ఆయన 2 చాప్టర్లు పెడుతున్నారు. ఆయన అవి అసలు చూడటానికి మరుగున పడిపోతున్నాయి. కొన్ని అందరూ చాలామంది మంచి మంచి విషయాలు కథలు ఏదైనా దేవుని గురించి తెలిసిన విషయాలు చెప్పే విషయంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. కొంతమంది ఈ విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఏమంటే మన శేఖర్ సాయి గారు ఏదో మన సహాయం కోసం ఒక గ్రూప్లో అది పెట్టారండి, మీరు ఏమైనా ఇవ్వగలరండి, ఎప్పుడు పెట్టారండి, నేను చూడలేదండి అంటున్నారు. అంటే ఏంటి, ఈ గ్యాప్లో ఆయన చెప్పే దాంట్లో ఆయన ఒక మాట అంటే దాన్ని అభినందించడానికి 10 మంది దాదాపు వెంటనే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇదేమకుండా ఒక వీడియో పొద్దునుంచి 4-5 వీడియోలు పెడుతున్నారు. ఆ వీడియోని అభినందించడానికి దాదాపు ఒక 20 మంది పెట్టారు. నేనేమంటానంటే అసలు ఈ శుభాకాంక్షలకి సంబంధించి మనకి సాయిబాబా ఆశీస్సులను గ్రూప్ పెట్టుకునే మార్గం ఏమనేది ఉందా, లేకపోతే వీటిని అభినందించడం ఒక గ్రూప్ పెట్టుకుని ఈ జ్ఞానము, దానము, లక్ష్యము, సేవ అనే ఈ గ్రూప్లో ఈ ఇతర చాటింగ్ అంటే అభినందించడం ఒక దాన్ని అనగానే దాన్ని పొలవమని వెంటనే రెడీగా ఒక మ్యాటర్ రెడీగా పెట్టుకుని రెడీగా ఉంటున్నారు. దానివలన ఇతర సభ్యులకి మంచి విషయాలు మరుగున పడిపోతున్నాయని నా అభిప్రాయం. దాన్ని మన వ్యవస్థాపకులు శేఖర్ గారు దాన్ని ఆ సూచనని మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా అలాగే చాలామంది మంచి పోస్టులు దాంట్లో శేఖర్ గారు చెప్పే విషయాలు కూడా ఒక్కోసారి అవి కొంచెం వీటిలో కలిసిపోతున్నాయి. అందువల్ల ఈ సూచనను గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇలా చెప్పినందుకు అన్నిగా భావించవద్దని మరి ఒకసారి వేడుకుంటూ, మరీ ముఖ్యంగా మన సేవా సమితి మరీ ముందుకు 7 సంవత్సరాల కాలంలో మా అద్భుతమైన విజయాలు సాధించడానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా మన సాయిబాబా వారి ఆశీస్సులతో మరిన్ని సేవలలో మన గ్రూప్లో కొనసాగాలని మనసా వాచా కర్మన నమ్ముతూ అనేక సేవా కార్యక్రమాలు మనం ముందుండాలని, మీ అందరికీ ఆ బాబా వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ వెంకటేశ్వరరావు, గొల్లపూడి నుంచి. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం సార్. నా పేరు రాజా. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. మన సేవా సమితి గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. ముందుగా అందరికీ మన సేవా సమితి 7వ సంవత్సరం వార్షికోత్సవ శుభాకాంక్షలు. తండ్రి సమానులు శేఖర్ గారికి, విజయశేఖర్ గారికి ధన్యవాదాలు, పాదాభివందనాలు. మన సమితి గురించే కానీ ఈ 7 సంవత్సరాల్లో కానీ నేను సమితి మొదటి నుంచి ఉన్నాను సార్. ఏంటంటే ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. అది నేను మా చలం మామయ్య గారి ద్వారా వచ్చానండి. సింహాచలం చలం గారు, 116 బాబా ఫ్యాషన్స్ షాప్ నెంబరు, షాప్ కృష్ణవేణి కాంప్లెక్స్ చలం గారి ద్వారా మామయ్య గారితో పాటు నేను ఇలా పార్టిసిపేట్ చేశాను. ముఖ్యంగా ఏంటంటే ఎంత ఆకదాయిగా, ఎంతో అల్లరి చిల్లరి బాగా ఇదిగా తిరిగేవాడిని. మన సమితిలోకి వచ్చిన తర్వాత అంటే ఎట్లాగా బతకాలి, ఎట్లాగా ఉండాలి, ఏంటి దైవత్వం అంటే ఏంటి, ఎట్లా అంతకు ముందు వరకు ఒక లైఫ్ నాది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన సమితిలోకి వచ్చిన తర్వాత బాబావారు ఏంటి, మనిషిని ఎలా గౌరవించాలి, ఒకరికి ఎవరికి ఏది హాని చేయకుండా ఎదుటి వారికి మనం ఏం చేస్తే మంచిది అనే కొద్దిగా అంటే నాకు సారు సత్సంగ సేవా సమితిలో ఒకసారి చెప్పింది. ఈ మామూలుగా ఏంటంటే మనం కర్మఫలం అనేది తెలుసుకోవాలి అని సార్ ఒకసారి చెప్పారు. ఏంటంటే అది మనం అన్నీ తెలిసి తప్పులు చేస్తాం. ఆ తప్పులు ఏంటంటే అది ఎట్లా పెడతాయో అది చేసే పుణ్యం కూడా ఏంటంటే పుణ్యం కూడా అన్ని రెట్లు పెరిగిద్ది, తప్పు చేస్తే తప్పు కూడా అన్ని రెట్లు పెరిగిద్ది. చిన్న ఎగ్జాంపుల్ సార్ చెప్పిందే నేను చెప్తున్నాను. మనం 1 ఎకరం పొలంలో మహా అయితే ఒక 10,000 విత్తనాలు వేస్తాం, 1,00,000 విత్తనాలు వేస్తాం. 1,00,000 విత్తనాలు వేసి 1 ఎకరం పొలంలో వేస్తే అది ఒక 6 నెలలకు సంవత్సరం అది ఎన్ని లక్షల విత్తనాలుగా పండిద్ది. పుణ్యమైన పాపమైన సేమ్ టు సార్ చెప్పింది. అంటే నాకు ఇంకా పూర్తిగా చెప్పడం రాలేదు.
అలాగా పెరిగిద్ది. ఇన్ని తెలిసి అది యాక్చువల్గా అందరికీ తెలుసు మనం చెడు చేస్తున్నాము, మంచి చేస్తున్నాము, చెడు చేస్తున్నాం మంచి చేస్తున్నాం అని తెలిసి అన్నీ చేస్తూ ఉంటారు. అందుట్లో నేను ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన సమితికి వచ్చిన కానించి కొన్ని ఇలాగా తెలుసుకొని చాలా మట్టుకి నన్ను నేను కంట్రోల్ చేసుకొని మన సమితిలో సేవలో తిరుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే మన సమితిలో జరిగే సేవ ప్రపంచంలో ఎక్కడా జరగదు. అంత నిస్వార్థమైన సేవ, అంత మంచి సేవ, నిస్వార్థమైన సేవ. సో ఈవెన్ మనం చేసే భిక్షాటన కూడా షిరిడీలో కూడా జరగదు. చాలా అంటే చాలా మిరాకిల్స్ జరిగాయి నా జీవితంలో కూడా. అవి నేను 1, 2 ఇట్లాగనే చెప్పలేను. ముఖ్యంగా నా మ్యారేజ్ అయితే బాబా వారి దయ వల్లే జరిగింది. నాకు తెలియకుండా నా మ్యారేజ్ ఓకే అయిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి. అంతకు మించి ఇంక నేనేం చెప్తాను? ఒక మిరాకిల్ అని అయితే నేనేం చెప్పలేను. అందుట్లో మన సేవలో ఎటువంటి ఈ చెడు అనేది లేదు, అంతా మంచి. మనం ఒక 10 రూపాయలతో మొదలుపెట్టే సేవ అది 100 రూపాయలకి వెళ్తుంది. 100 రూపాయలతో మొదలుపెట్టేది 1000కి వెళ్తుంది. 1000 రూపాయలతో మొదలుపెట్టేది 10,000కి వెళ్తుంది. 10,000తో మొదలుపెట్టేది 10,00,000కి వెళ్తుంది. 1,00,000 మొదలుపెట్టి 10 లక్షలకి వెళ్తుంది. ఏ రోజుకి ఆ రోజు ఒక సేవను మనం మొదలు పెడతా ఉంటే ఒక మజ్జిగ సేవ అనుకున్నాము, ఒక 10 డ్రమ్ములు అనుకున్నాం, అది 25, 20 డ్రమ్ములు అట్లాగా. కాదు అనుకోండి, మనం దుప్పట్ల సేవ ఒక 500 దుప్పట్లు అనుకుంటే 500, 600, 700, 800 దుప్పట్ల వరకు వెళ్తుంది. అట్లా ఏ సేవ మొదలుపెట్టినా అందుట్లో నిస్వార్థంగా మనం ఒకటి అనుకోని మొదలు పెడితే అది డబుల్, త్రిబుల్ కూడా అవుతుంది. అంత నిస్వార్థంగా ఎంత హానెస్ట్గా ఉంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి ఇటువంటి సేవ అంటే ఇటువంటి సేవ ఎవరి వల్ల కాదు. ఆ సేవను నడిపిస్తున్న బాబావారు, ఆ సేవను దగ్గరుండి చేసిన శేఖర్ గారు, చేస్తున్న మన సమితి సభ్యులు అందరికీ ఒకసారి పాదాభివందనం అండి. ఎందుకంటే మనం చేసేది మామూలు సేవ కాదు, నిస్వార్థంగా చేస్తున్నాం. ఎంత నిస్వార్థంగా అంటే అంత నిస్వార్థంగా చేస్తున్నాం. ఇక మన సేవా సమితి గురించి ఏం చెప్తాను సార్? పని అంటే చలం గారు, మామయ్య గారు కానీ, లేదంటే నాగేశ్వర గారు కానీ, విజయ్ గారు కానీ అసలు ముందుంటారు. నాకు చాలా రకాలుగా చాలా విషయాల్లో శేఖర్ గారిని నాకు ఏదైనా డౌట్ వస్తే అర్ధరాత్రైనా కాదు ఎప్పుడన్నా నేను ఫోన్ చేసి సార్ అది మంచిగా ఆయన తిట్టినా కొట్టినా ఏం చేసినా ఆయన నన్ను గసిరినా ఆయన నాకు మంచిగా చెప్తారు. చాలా విషయాలు నేను అడగడం జరిగిందండి మన సమితిలో గురించి. అంత నిస్వార్థంగా ఇప్పుడు ఆయన చెప్పే పలుకులే బాబా పలుకులు మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనం ఈ పూర్తిగా అర్థం చేసుకోవాలి. బాబా అది అంత సారు ఏ నిర్ణయం తీసుకున్నా షార్ట్ టర్మ్లో తీసుకుంటారు, అది చాలా కరెక్ట్గా తీసుకుంటారు. అది బాగా తెలిసిద్ది. ఎందుకంటే ప్రతి సేవలో సార్కి నేను దగ్గరగా ఉంటాను. ఈ కరోనా విషయంలో నేను చాలా దూరంగా ఉన్నాను, రాలేకపోయాను. అది నాకు చాలా బాధపడతాను సార్ అని సార్కి చాలాసార్లు నేను చెప్పాను. కొద్దిగా నా మీద కూడా సార్ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు నా మీద కూడా కొద్దిగా బాధ్యత ఒకసారి పెట్టి వెళ్ళారు. ఆ రోజు కూడా నేను సారు చెప్పిన దానికి చేశాననే అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు కూడా భవానీ దీక్ష అప్పుడు చెప్పారు. భవానీ దీక్షలప్పుడు సార్ షిరిడీలో ఉన్నారు. ఫుడ్ ఉప్మాను, టమాటా బాతును, ఇంకా వేరే ఏదో సంథింగ్ సప్లై ఇవ్వమన్నారు సారు. అది చేశాను. నా వల్ల అయిద్ది, ఇట్లా చేస్తాను నేను, ఆ రోజు నడిపిస్తాను అని నాకేం సార్ చెప్పినట్టు చేశాను. అని నా వల్ల అయిద్దని అనుకోవాలా. అంత పెద్ద బాధ్యత కూడా నా మీద పెట్టేళ్ళని నేను అంత అదృష్టవంతున్నా మీరు అర్థం చేసుకున్నాను. అంటే సార్ నన్ను అంత బాగా తయారు చేశారు ఆయన సమితిలో. నేను ఈ మధ్య దూరంగా ఉన్నానంటే నాకు 3 పిల్లలండి, ఒక పాప, 2 ట్విన్స్ అబ్బాయిలు. ఈ పిల్లల గురించనే నేను చెప్పి కొద్దిగా బయటికి రావట్లేదు. లేకపోతే మన సమితిలో ప్రతి దానిలో పాల్గొనడానికి ముందే ఉంటాను. కొన్ని ఎక్కువగా మ్యాక్సిమం 90.99% వచ్చేది నేను భిక్షాటనకి. మిగతా అన్ని సేవలకి కొద్దిగా దూరంగా ఉంటాను. ఇంకా చెప్పాలంటే నేను మ్యాక్సిమం తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ నా వల్ల ఏమైనా తప్పులేమో నేను మాట్లాడంటే అందరికీ సారీ అండి. కొద్దిగా ఈ కొత్తగా అనిపించవచ్చు, ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడం కూడా. మరొకసారి శేఖర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం సార్. రాయరామ్ సార్,
అందరూ మన సమితిలో తెలియని వాళ్ళని, కొత్త వాళ్ళని కూడా మీరు జాయిన్ చేయించండి. ఈ జాయిన్ చేస్తే మనం ఈ జాయిన్ చేయడం వల్ల మనకి ఇది వచ్చిందని కదా, వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్తున్నాం కదా, వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తారు. అంత మంచి నిస్వార్థమైన సేవ మంది. ఓం సాయిరాం. జై సాయిరాం. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, బాబా సాయినాథ మహారాజా. శ్రీ సాయిబాబా సత్సంగ సేవా సమితి సభ్యులను. నా పేరు లక్ష్మీప్రసాద్. ఈ సాయిబాబా సత్సంగ సేవా సభ్యులు కలిపి ఈ పిల్లలందరూ కలిసి నాకు లెజెండ్ అని పేరు కూడా పెట్టారు. కానీ ఈ సేవలో రాకముందు మేము ఒక 5-6 ఉండేవాళ్ళము. శేఖర్ మాస్టర్ గారు, విజయశేఖర్ గారు, సత్య, రవి, మణి, పళ్ళు గిరి గారు, పళ్ళు నాగేశ్వరయ్య గారు, సదేశ్ గారు, వీళ్ళందరూ కూడా ఒక 5-6 ఉండేవాళ్ళం. 10 మంది దాకా ఉండేవాళ్ళని. మరి ఈ రోజున ఒక 400 జనాభా వచ్చారంటే ఆ బాబా దయతోనూ వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అలా పెంచుకొని వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నామంటే ఇప్పుడు 7వ వార్షికోత్సవం. నేను లక్ష్మీప్రసాద్, నా పేరు, సీనియర్. ఇది 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఏమంటారు, నాతో ఉన్న వాళ్ళందరూ, శేఖర్ గారు, వీళ్ళందరూ కూడా చాలా చిన్నపిల్లలే, నాకన్నా చిన్నవాళ్ళే. అయినా సరే వాళ్ళతో సహవాసం ఎందుకు చేశాను, అయినా సత్సంగము ప్రతి వారం సండే సాయంత్రము పాండవం గుడిలో సత్సంగం చెప్పేవాళ్ళు. దానికి అయితే మేము 60 సంవత్సరాలు ఈ వయసు వచ్చిన తర్వాత కూడా అలాంటి మాటలు ఇంతవరకు వినలేదు. నేను దాంతోనూ ఇంకా అలాగే ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళతో నేను సాహసం చేశాను. ఆనాడు నేను చేసేది కార్పెంటర్ పని. నా పని, నా ఇది చేసుకుంటాను నేను. కానీ ఇలాంటివన్నీ కూడా మనకు తెలియదు. మనకి ఈ శేఖర్ మాస్టర్ గారు సహవాసం అందరూ చేస్తారు కల్లా ఒకళ్ళు అలాగా ఒక 6 నెలల కల్లా ఒక 100 మంది పోగైపోయారు. ఒకటి ఈ రోజున మన సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇప్పుడు 400 జనాభా అయ్యారు. 400 జనాభా అయ్యారంటే మనం ఏ కార్యక్రమం చేసినా సరే, శేఖర్ గారు రేపు ఈ కార్యక్రమం 1 లక్ష రూపాయల కార్యక్రమం ఉంది, చెయ్యాలి, ఎలాగా ఏంటి అనేసి ఏ దీంట్లోనైనా సమితిలోనూ ఒక మీటింగ్ ఉంటుంది. అలా మీటింగ్ లేకుండా ఎవరికి అంత కావాలంటే అంత తీసిచ్చేవాడు ఉంటారు. అది కాకుండా రేపు పలానా కార్యక్రమం ఉంది అని చెప్పడం వరకే. కానీ అది 1 లక్షలు అవని 10 లక్షలు అవని ఆ టైం చెప్తారు. ఆ టయానికి మేము వెళ్ళిపోయాం. కానీ అది కార్యక్రమం ఎలా జరుగుతుందో, ఎలా చేస్తుందో నాకు తెలియదు. మరి ఇంతవరకు నేను గుర్తుపట్టలేకపోయాను. బాబా గారు శేఖర్లోనూ వెనకాల ఉండి జరిపిస్తున్నారు ఇవన్నీ. అది 10 రూపాయలు కానీ, 1 లక్ష కానీ, 10 లక్షలు కానీ, రేపు కార్యక్రమం కానీ ఎవరిని ఫండ్స్ అడగడం కానీ, మీటింగ్ పెట్టడం కానీ, ఇది జరుగుతుంది అంత జరుగుతుంది అనేసి డబ్బులు అడగడం చేయడం ఎవరి దగ్గర లేదు. ఆ టయానికి వెళ్ళడం, ఆ కార్యక్రమం చేసి వచ్చేయడమే మా వంతు. కానీ బాగా చేసాం. ఇప్పుడు ఇది 7వ వార్షికోత్సవం జరుగుతుంది. రేపు గోసేవ కూడా ఉంది. ఆ గోసేవలోనూ వాళ్ళు రావాల్సింది. ఐడెంటి కార్డులు లేని వాళ్ళకి ఐడెంటి కార్డులు కూడా ఇస్తారు. ఏమంటారు కనుక మీరందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలోనూ చేసేవాడు. ఈ భిక్షాటం అనేది ప్రత్యేకత ఇది అన్నమాట.
ఆ భిక్షాటకు వస్తే కల్లా సాయి భిక్ష, బాబా భిక్ష అని అంటే అందులో ఉండే ఆనందం, అనుబంధం తెలియదు. నాకు లెజెండ్గానే ఎందుకంటే పెట్టారు మీ సభ్యులందరూ కలిసి. మీలో కలిసిన తర్వాత నాలోను ఆవేశం, ఆందోళన లేకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరినీ నవ్వుతా నేను ఏమంటాం ఇంతవరకు జరిగింది. మన ఈ కరోనా వ్యాధి వచ్చింది కాబట్టి మన ఆన్లైన్లోనూ ఇలాగ జరుపుకుంటున్నాం మనము. లేదంటే ఇప్పుడు కళ్యాణ మండపం తీసుకొని ఒకరికి కలుసుకొని మాట్లాడుకునే టైం ఇది. కాకపోతే ఇప్పుడు జరగలేని పని కాబట్టి ఇది ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ మన ఎండాకాలం ఈ 4 నెలలు మన సేవా సభ్యులందరూ కూడా చాలా ఎండ వాన లేకుండా మజ్జిగ సేవ కానీ, బియ్యం కానీ, అవి కానీ చాలా రైతు కూలీలకి వీళ్ళందరూ కూడా చాలా కూడా ఇటు బెంజి సర్కిల్, ఇటు ప్రసాదంపాడు, ఇటు అడ్ రోడ్డు, ఇవన్నీ విజయవాడ సిటీ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా చక్కగా సేవా కార్యక్రమం అన్నీ చేశారు. కానీ ఈ 4 నెలల మట్టికి నేను మట్టుకు లేదు. ఎందుకంటే నాకు ఏజీ బారు, నేను తిరగలేను. రెండోది ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు కూడా నన్ను పంపించలేదు కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ రోజు వరకు ఇంట్లోనే ఉన్నాను. నేను అవసరమైతే బయటకు వస్తున్నాను, లేకపోతే లేదు. ఇందులో మనం చేసేది ఏమీ లేదు. కాకపోతే భిక్ష ఆటోకి వెనకాల వెళ్ళి ఫోటోలు తీసి శేఖర్ మాస్టర్ గారికి పెడితే ఆయన పెట్టి చేసేవాడు. కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత భారీ ఎత్తుగా ఈ రోజున, ఆ రోజు 2 లక్షలు, ఈ రోజున ఈ 1 కోటి రూపాయలు అని అంటే ఇంత భారీ ఎత్తుగా ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎలా జరుగుతున్నాయి? పలానా కార్యక్రమం చెయ్యాలంటే ఇంకోళ్ళు అయితే మీటింగ్ పెట్టుకొని వింతి అని ఉండేది. ఇప్పుడు అది లేదు. పలానా కార్యక్రమం అంటే ఆ టైంకి వెళ్ళిపోవడం, మేము కుర్చీలో కూర్చోవడం వరకే మేము. మిగతా అంటే కార్యక్రమం అంటే ఆటోమేటిక్గా జరిగిపోయేది. అది ఎలా జరిగేది, ఎలా చేసేది, ఎలాగా అనేది ఎవరికి కూడా అంత చిక్కేది కాదు. ఈ రోజుకి అంత చిక్కలేదు. అది ఆ బాబా లీలాలు, ఆ బాబా దీని మీద శేఖర్ మాస్టర్ గారు వెనకాల ఉండి నడిపిస్తున్నారు. చిన్నవాడైనా సరే ఆయన వెనకాల మేము పెద్దోళ్ళు అయినా మేము చిన్నోళ్ళుగా ఆయన వెనకాల ఆయన ఎలా చెప్తే అలాగా మేము నడుచుకొని ఉన్నాం మేము. కాబట్టి మీ సేవా సమితి సభ్యులు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాను. మీరు మటుకు దయించి అందరూ బాగుండాలి. నా కుటుంబంలోనూ నాకు ఎవరు లేరు అని అనుకునేది 400 జనాభా మీ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఈ రోజున కలుసుకోవాల్సిన అదృష్టం ఈ రకంగా కలుసుకోవాలా అని బాధాకరంగా ఉంది నాకు. కాబట్టి ఇంకా సేవలన్నీ కొనసాగాలి. చాలా ఈ 4 నెలలు ఎండాకాలంలోనూ బాగా పిల్లలందరూ కూడా చాలా కష్టపడి బాగా చదివారు. కాకపోతే ఒకటి, అప్పుడు ఆ రోజుల్లోనూ శేఖర్ గారు, విజయశేఖర్ గారు, సతీష్, సంతోష్, మణి, రవి, బిగ్గిరి గారు, సతీష్ వీళ్ళందరూ కూడా, నాగేశ్వర వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఈ రోజున ఎంతమంది వచ్చారంటే ఎలాగొచ్చారో ఏంటో అనేది ఎవరికి అర్థం ఉంది. ఎవరి పనులు అలాగే. ఇప్పుడు ఒక కార్యక్రమం ఉందంటే ఆ కార్యక్రమం ఎంత ఇవ్వాలేమో అంత ఇవ్వాలనేది లేకుండా అన్నీ కూడా సవ్యంగా సక్రంగా అన్నీ టపా జరుగుతూ ఉంది. ఈ బాబా సాయిబాబా సత్సంగ సేవా సమితి ఎప్పుడైతే ఒక 6 నెలలు అయిన తర్వాత, ఈ సేవా సమితిలో 6 నెలలు అయిన తర్వాత ఇంకా జనాభా పెరిగిపోతా గల్లా దానికి ఒక గుర్తింపు అనేది ఒకటి ఉండాలనేసి నా అభిప్రాయం శేఖర్ గారిని చెప్పి అందరూ కూడా
వైట్ అండ్ వైట్ ఉండాలి, మెడలో స్క్రాప్ ఉండాలి, ఐడెంటిటీ కార్డు కంపల్సరీగా ఉండాలి అనేసి రూల్స్ పెట్టాం. కానీ నా సభ్యులు అందరూ కలిపి ఇది బట్టి పాటించారు. నాకు అది సంతోషం. వైట్ అండ్ వైట్, స్క్రాపు, ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు కూడా ఒక బాబా గారు 4 వారాలు ఉంది. 1వ వారం గోసేవ, 2వ వారం రోగులకి పళ్ళు పంచడం, 3వ వారం అయితే భిక్షాట, 4వ వారం అన్నదానము. ఈ కార్యక్రమంలో వచ్చిన వల్ల వైట్ అండ్ వైట్ ఉండాల్సిందే. ఆ వైట్ అండ్ వైట్ లేకపోయి స్క్రాప్ లేకుండా ఐడెంటిటీ కార్డు లేకపోతే ప్రతి వాళ్ళని గుచ్చి నేను అడిగి వాళ్ళు ఒప్పించి ఇదంతా ఆ బాబా గారు నా నోటముట పలికించి ఇప్పుడు ఈ రోజున వైట్ అండ్ వైట్, స్క్రాపు, ఐడెంటిటీ కార్డులు గుర్తింపు వచ్చింది. అంటే మనం ఏదో చేస్తున్నాము, ప్రజలకు తెలియాలి, పేపర్లో పడాలని లేదు మనకి. కాబట్టి శేఖర్ మాస్టర్ గారికి, విజయశేఖర్ గారికి, శ్రీ సాయిబాబా సత్సంగ సేవా సమితికి సభ్యులందరికీ హృదయపూర్వకంగా మీ సభ్యులందరూ కూడా నమస్కరించుకుంటున్నాను. సెలవు. నా పేరు ఓం సాయిరామ్ అండి. నా పేరు పాండు. సాయిబాబా సత్సంగ సేవా సమితి 7వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అన్నయ్య గారికి, శేఖర్ మాస్టర్ గారికి, మళ్ళీ సాయిబాబా సత్సంగ సేవా సమితి సభ్యులందరికీ నా శుభాకాంక్షలు మరియు నా యొక్క నమస్కారాలు. మొట్టమొదటిగా నేను కూడా బాబా అంటే మనలాంటి ఒక మనిషే కదా అని ఊహించుకునేవాడిని. ఒకానొక టైంలో మా అక్కయ్య గారు ఆమెకి సాయిబాబా గుడికి వెళ్తూ నన్ను కూడా వెంట తీసుకెళ్ళింది. ఆ విధంగా వెళ్తామే కానీ మామూలుగా బాబా గారి దీని మీద వెళ్ళింది కాదు. నేను ఒక అడుగు ఆయన వైపు వేసినందుకు నాకు వైపు 10 అడుగులు వేసి ఆయన చాలా మహిమలు చూపించారు. అది ఎలాగంటే నాకు ఇప్పుడు స్కూటర్ ఉంది, ఒక టైంలో సైకిలే ఉండేది, సైకిలే. ఆ సైకిల్ మీద నుంచి 2 టౌన్ నుంచి వస్తుంటే లో బ్రిడ్జిలో పడిపోయాను నేను, 1 టౌన్ వైపు వస్తూ. నేను లేచి పక్కకు జరిగి అన్నీ దులుపుకొని చూసేసరికి నా అటువైపు నుంచి ఒక సైకిల్ కూడా వెళ్ళలేదు. అని అంటే స్కూటర్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ అసలు ఏమీ వెళ్ళలేదు. అప్పుడు బాబా గారి యొక్క మహిమలు నేను స్వయంగా చూశాను, అనుభవించాను. అప్పుడు అనిపించింది నేను ఒక్క అడుగు వేస్తాను, నా వైపు 10 అడుగులు వేసి నన్ను ఇంతిదిగా అనుగ్రహిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడని. ఇంకా అప్పటి నుంచి నేను ప్రతి గురువారం బాబా గారి ఆశీస్సుల కోసం బాబా గుడికి వెళ్ళటం, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. నేను ఒకప్పుడు సామాన్య చౌక్ 1 టౌన్లో ఉండేవాడిని. 35 ఏళ్ళు పుట్టింది కూడా అక్కడే. విచిత్రం ఏమిటంటే ఈ సాయిబాబా సత్సంగ సేవ సభ్యులుగా చేరటానికి అనుకుంటాను నేను ఇక్కడ 1 టౌన్ మన శేఖర్ మాస్టర్ గారు స్కూల్ సందులోకి రావడం జరిగింది. ప్లస్ ఈ సాయిబాబా సత్సంగ సేవా సమితి సభ్యులుగా చేరడం కోసం బాబా గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేమో అనిపించింది. చాలా అద్భుతమైన విషయము. ఈ సమితిలో చేరడం కూడా చాలా మహా అద్భుతం. పండ్రీ స్థాయిలో శేఖర్ మాస్టర్ గారు సత్సంగాలు చెప్తుండేవారు, నేను వెళ్తుండేవాడిని. ఆ విధంగా శేఖర్ మాస్టర్ గారి సేవలో నేను కూడా సభ్యులు చేరడం జరిగింది. సమితి స్థాపించిన ఒక 3 నెలల నుంచి నేను కూడా దీంట్లో సభ్యులుగా సేవలు చేసుకునే భాగ్యం నాకు కలిగింది శేఖర్ మాస్టర్ గారి ద్వారా. ఇంకో విషయం ఏంటంటే ఈ సేవా సమితిలో జరిగినన్ని సేవలు కానీ మరి ఎక్కడా కూడా చూసినట్టు లేదు, విన్నట్టు లేదు. నా జీవితంలో మంచి అద్భుతమైన సేవలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ వెనకాల నుంచి బాబా గారు మనల్ని ముందుకు నడిపిస్తుంటే మన ముందుండి ఈ కార్యక్రమాలన్నిటికీ చిరు మందహాసంతో అసలు ఎంత ఓపికగా ఎంత సహనంతో చేస్తున్నారో శేఖర్ మాస్టర్ గారు జరిపిస్తున్నారో మన చేత మనంతా కళ్ళారా చూస్తున్నాము. అలాంటి ఓపిక సహనం అందరికీ రావాలని, కలగాలని బాబా కరుణ ఆ విధంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ముందు ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై సాయిరామ్. సమితి సభ్యులందరికీ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. హలో ఎవరీవన్. ముందుగా శేఖర్ సార్ గారికి, సమితి సభ్యులందరికీ నా నమస్కారాలండి. నేను సర్వీస్లోకి రాకముందు ట్రావెలింగ్ చేసేవాడిని. ఆదివారం వస్తే చాలు ఏదో ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని. అప్పటికే మన శేఖర్ సార్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఇంటి ముందు నుంచి మా ఇంటి దగ్గరే కాబట్టి ఎప్పుడు చూసేవాడిని కానీ ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. అలా ఒకరోజు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పడం వల్ల ఒక అనాథాశ్రమానికి వెళ్ళడం జరిగింది. ప్రతి వారం యాపిల్ ఆశ్రమానికి వెళ్ళేవాడిని. అది కూడా మన సమితి బ్రోచర్లో చూసి కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ప్రతి ఆదివారం ఒక గంట మాత్రమే కేటాయిద్దాం అనుకున్నా. ఆ గంట కాస్త సమితిలోకి రావడం వల్ల ఒక మార్నింగ్ కూడా 2 hours పెరిగింది. సమితిలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత వసంత పరిచయం అయింది. వసంత పరిచయం అయ్యాక స్ట్రీట్ చైల్డ్ కేర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. స్ట్రీట్ చైల్డ్ కేర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ద్వారావతి ఫౌండేషన్, అమృతాస్తం ఫౌండేషన్, తర్వాత నెక్స్ట్ జన్ హెల్పింగ్ ఫౌండేషన్, ఇలా అన్ని ఫౌండేషన్లో ఒక మెయిన్ మెంబర్గా ఉన్నాను. ఆ తర్వాత ఒక్కొక్క అనాథాశ్రమం తెలుసుకొని అనాథాశ్రమాల్లో ఓల్డేజ్ హోమ్స్లో అన్నిటికీ రైస్ కలెక్ట్ చేసి ఇవ్వడం, లేకపోతే ఫుడ్ పెట్టించడం, అండ్ రోడ్ సైడ్ వాళ్ళకి ఫుడ్ పెట్టించడం, ఇలా రకరకాల ఈవెంట్స్ డే బై డే పెంచుకుంటూ వెళ్ళాము. అలాగే ఫ్రీ షాపింగ్ మాల్ అని పాత బట్టలన్నీ గ్రేడింగ్ చేసి అనాథాశ్రమాలకి, ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళకి ఇవ్వగా, ప్లస్ స్లమ్ ఏరియాస్లో వాళ్ళకి కూడా కొన్ని అందించామండి. ఇప్పుడు అంతకుముందు అరుణ్ గోల్డ్ అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు అరుణ్ గోల్డ్ అంటే చాలామందికి తెలుసు. నేను చాలామందికి ముఖం పరిచయం ఉంది కానీ నా పేరు ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు చాలామంది నన్ను పేరు పెట్టి పిలిచి వాళ్ళే గుర్తుపడుతున్నారంటే అదంతా సమితిలోకి వచ్చిన తర్వాత నాకు అంత పేరు వచ్చింది. సమితిలోకి రాకముందు అరుణ్ వేరు, సమితిలోకి వచ్చాక అరుణ్ ఇది. ఇప్పుడు నాకు ఇంత మంచి పేరు ఉందంటే దానికి కారణం సమితిలోకి వచ్చాకే జరిగిందండి. ఇంకో విషయం అండి, మేము చేసేవి అన్నీ 500, 1000 రూపాయలు ఫుడ్ ప్యాకెట్స్ పంచడం ఇలాంటి చిన్న విషయాలే. కానీ ఒకరోజు మాకు ఒక ఫేస్బుక్లో మా పోస్ట్ చూసి ఒకరు ఫోన్ చేశారు. తెనాలిలో అత్తోట విలేజ్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇల్లు మొత్తం కాలిపోయింది. అక్కడ నుండి మాకు ఫోన్ చేశారు. కాబట్టి మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా. మళ్ళీ 2 days అయ్యాక ఫోన్ చేశారు. సరే అని ఒకసారి వెళ్ళి చూసొద్దామని ఒక్కడనే వెళ్ళి ముందు ఆ వాతావరణం చూసి అక్కడ పరిస్థితులు ఏంటో కనుక్కొని వచ్చాను. తర్వాత వాళ్ళకి రైస్ సరుకులు ఇద్దామని వెళ్ళాము. రైస్ సరుకులు బాగానే కలెక్ట్ చేసి ఇచ్చాము. ఆ విషయం వేరే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు వచ్చి వాళ్ళ అబ్బాయి సర్టిఫికెట్లు అవి కాలిపోతే ఆ సర్టిఫికెట్లు హెల్ప్ చేశారు. అంతా అయిపోయాక అప్పుడు మాకు అనిపించింది, ఫస్ట్ అసలు మేము ఏం చేయలేము అనుకున్నాము, కానీ ఆ చిన్న సహాయమైనా చేయొచ్చు అని అప్పుడు అనిపించింది. అది చూసి ఇంకో ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్ చేశారు. అలాగే ఇంకోటి రేణిగుంటలో ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి, అక్కడున్న పిల్లలకి చదువు చెప్తుంది. కానీ ఆ రేణిగుంట జంక్షన్ నుండి వాళ్ళ ఊరికి 2 hours జర్నీ అండి. వాళ్ళ విలేజ్ నుండి బయటికి రావాలంటే 20 kilometers వరకు బండి కూడా లేదండి. ట్రాక్టర్లో కానీ ఏదైనా వాళ్ళ ఊరికి 3 బస్సులు ఉంటాయి. 3 బస్సులు మిస్ అయితే వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఇంకా ఏమీ ఉండదు. మార్నింగ్ 7కి, మధ్యాహ్నం 1 గంటకి, ఈవినింగ్ 7కి.
అందులో అక్కడున్న ఆ ఊర్లో ఉన్న పిల్లలు చదువుకోవాలన్నా ఆ మొదటి బస్సు ఎక్కి వస్తేనే చదువుకోగలరు, లేదంటే లేదు. వాళ్ళ ఊర్లో 5th క్లాస్ వరకే ఉందంట. అక్కడికి వెళ్ళి ఏదైనా చేద్దామని చెప్పి ఏం చేస్తానో తెలియదు, కానీ వెళ్ళిపోయాను ముందు వాళ్ళ ఊరికి. ట్రాక్టర్ ఎక్కాను, బండి ఎక్కాను, లారీ ఎక్కి వెళ్ళాను. అలాగలాగా వెళ్ళడానికి అయితే వాళ్ళ ఊరు వెళ్ళి మాట్లాడాను ఆ అమ్మాయితో. అక్కడ వాళ్ళ హౌస్ పైన లైబ్రరీ లాంటిది కడదామని ఆలోచన ఉంది. దాని గురించి అని అనుకున్నాం, కానీ తర్వాత ఈ కరోనా రావడం వల్ల అంతా ప్రజెంట్ ఆగిపోయింది. అసలు ఏం చేయగలనో తెలియదు, కానీ వెళ్ళిపోయాను ముందు. ఎందుకంటే ఏదైనా మంచి పనికి దేవుడు సహకరిస్తారని మన శేఖర్ సార్ గారు చెప్పారు. సో ఆ కాన్సెప్ట్తోనే చేయగలనా లేదా అనేది పక్కన పెట్టి ముందు వెళ్ళిపోతున్నా. ఎక్కడికైనా సరే ఒక సహాయం అని నాకు ఎవరైనా ఫోన్ చేస్తే చేయగలనా చేయలేనిది పక్కన పెట్టి ముందు వెళ్తున్నా. ఎందుకంటే మంచి పనికి దేవుడు సహకరిస్తాడు, ఆ టైంకి అన్నీ అరేంజ్ చేస్తాడని నేను గట్టిగా నమ్మాను. కాబట్టి ఇప్పుడు స్ట్రీట్ చైల్డ్ కేర్ ఫౌండేషన్ కూడా నేను నడపగలుగుతున్నా. థ్యాంక్ యూ సార్.